మామూలుగా ఉదయం టిఫిన్ అనగానే మనం రెగ్యులర్గా చేసుకునేవి ఏంటంటే టకటకా చెప్పేయచ్చు. ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా అని ఇలా ఓ 4-5 ఐటమ్స్ అంతే కదా, లేదంటే మినపగారెలు. కానీ ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్నట్టు వెరైటీగా పెసర్లతో వడలు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, లేదంటే టీ టైం స్నాక్స్ లాగా కూడా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసర్లతో మసాలా పెసర వడలు చేసి చూపిస్తున్నానండి. ఈ పెసర్లు చాలా హెల్దీ అండి. మనకి ఎదిగే పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది. ఇందులో ఐరన్, ప్రోటీన్స్, అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒకటి తిన్నారంటే ఇంకా ఇంకా అడుగుతారు, అంత రుచిగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మసాలా పెసర వడలు చేయడం మొదలు పెడదామా? నేను ముందుగా టీ గ్లాస్తో 2 గ్లాసుల పెసర్లను తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పెసర్లు మునిగే వరకు నీళ్ళు పోసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నాను. మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి వడల్ని చేసుకోవాలంటే రాత్రి నానబెట్టుకోండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలనుకుంటే ఉదయం 10 గంటల టైంలో నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని నీళ్ళన్ని వంపేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కానీ అంతకంటే ముందు ఈ పెసర్ల వడల మిశ్రమంలోకి వేసుకునే మసాలా పేస్ట్ని తయారు చేసుకుంటున్నా. మిక్సీ జార్లోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్క, 7-8 పచ్చిమిర్చీలు, 1/2 స్పూన్ మిరియాలు. ఇవి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా కోర్సుగా ఉండేలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసర్లని గ్రైండ్ చేసుకోవడానికి ముందు ఇందులోంచి కొన్ని పెసర్లను ఓ కప్పులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలినవన్నీ పెసర్లని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిశ్రమం ఇలా కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక గిన్నెలో పెసర్లని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా చేతితో నలుపుకొని గింజలు అనేవి ఇలా పప్పుల్లాగా విడిపోయేలాగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసర్ల మిశ్రమంలో వేసుకోవాలి. ఇవి ఇలా చేయడం ఎందుకంటే మనం వడలు తినేటప్పుడు గింజలు అనేవి మన పంటి కింద పడి కరకరలాడుతూ రుచిగా తినటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 2 సన్నంగా తరుముకున్న ఉల్లిగడ్డ ముక్కలు, 1/2 కప్పు తరుముకున్న కొత్తిమీర, సన్నంగా తరుముకున్న కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో అయితే మసాలాలన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవచ్చు. ఇలా అన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా ముద్ద చేసుకునేలాగా ఉండాలి. ముద్ద విడివడిపోకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ముద్దని అరచేతిలో పెట్టుకొని ఇలా ఒత్తుకుంటే చాలు, వడ ఇలా గుండ్రంగా వస్తుంది. ఈ వడలు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మందంగా చేసుకున్నామనుకోండి లోపల పిండి ఉడకదు, కాబట్టి ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా వడలన్నింటినీ ముందే రెడీ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా అప్పటికప్పుడు కూడా చేసుకొని నూనెలో వేసుకోవచ్చు. నేను ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వడలు వేయించడానికి కావలసినంత నూనె పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకున్నాం. నూనె వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసుకోవాలి. పిండి ముద్ద ఇలా పైకి వస్తుందంటే
నూనె అనేది వడలు వేయించడానికి కావలసినంత వేడెక్కిందన్నమాట. ఇప్పుడు వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు తీసుకున్న కడాయి సైజుని బట్టి ఎన్ని వడలు పడతాయో అన్ని వేసుకోండి. మనం మొదటిసారిగా వడలు వేసేటప్పుడు నూనె కాస్త వేడిగా ఉండేలాగా చూసుకోవాలి, లేదంటే నూనె ఎక్కువగా పీల్చేస్తాయి. జలిగంటతో వడల్ని ఇలా తిప్పుకుంటూ వడలు రెండు వైపులా వేగేలాగా వేయించుకోవాలి. ఇవి పైకి చూడ్డానికి త్వరగా కలర్ వస్తాయి, కానీ లోపల ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అందుకే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వడలు ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వడల్ని ముందుగా జలిగంటలోకి వేసుకుంటే వాటిలో ఉన్న నూనె అంతా జారిపోతుంది. ఇలాగే మిగతా వడల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, తినడానికి రుచిగా కరకరలాడుతూ ఉండే మన మసాలా పెసరు వడలు రెడీ. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఏ చట్నీ లేకుండా కూడా తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కూడా నేను చేసి చూపించినట్టుగా ఈ టేస్టీ మసాలా పెసరు వడల్ని మీ ఇంట్లో చేసుకొని తిని ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మరో కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.